హలో వెల్కమ్ టు యూనిక్ రియాలిటీ. అందరికీ నమస్కారం. నేను మీ సుశీల్ కుమార్. ఎవరైనా అపార్ట్మెంట్ కొనాలి అని అంటే బిల్డర్స్ దగ్గర వెళ్ళిన తర్వాత వాళ్ళు యూజ్ చేసే పదాలు వచ్చేసి కార్పెట్ ఏరియా, బిల్టప్ ఏరియా, సూపర్ బిల్టప్ ఏరియా అని మనం వింటూ ఉంటాం. అసలు ఈ పదాలు ఎందుకు బిల్డర్స్ వాడతారు అని అంటే 2016లో పార్లమెంట్లో రెరా యాక్ట్ పాస్ అయిందనమాట. అసలు ఆ రెరా యాక్ట్ ఎందుకు వచ్చింది ఏంటి అనేది మనం చూద్దాం. 2016 కంటే ముందు అపార్ట్మెంట్స్ బిల్డర్స్ ఎవరైతే కట్టారో ఆ కట్టిన వాళ్ళు రకరకాల పేర్లు, అంటే బిల్టప్ ఏరియా అనేవాళ్ళు, సూపర్ బిల్టప్ ఏరియా అనేవాళ్ళు. వాళ్ళ ప్రాఫిట్స్ ఎట్లా పెంచుకోవాలనే దానికి ఏది కూడా ఒక మెజర్మెంట్ ఉండేది కాదు. సో చాలామంది బయర్స్ ఏం చేసేవాళ్ళంటే కొనేటప్పుడు ఒక 1500 స్క్వేర్ ఫీట్ అని కొనేవాళ్ళు బిల్డర్స్ దగ్గర. కానీ వాళ్ళు నెట్ ఏరియా వాళ్ళు మెజర్మెంట్ చేస్తే కనుక అంత ఉండేది కాదు. సో వాళ్ళు ఇమీడియట్గా కన్జ్యూమర్ కోర్ట్స్ అట్లాగే సివిల్ కోర్ట్స్కి వెళ్ళేసి మేము ఒక బిల్డర్ ద్వారా మోసపోయాము, మాకు చెప్పిన స్క్వేర్ ఫీట్ ఇంత, మాకు అమ్మిన స్క్వేర్ ఫీట్ ఇంత అని చెప్పేవాళ్ళు. ఇదంతా దృష్టిలో పెట్టుకొని రెరా వాళ్ళు ఏం చేశారంటే ఏదైనా అపార్ట్మెంట్ అమ్మే అప్పుడు బిల్డర్ ఖచ్చితంగా వాళ్ళ కార్పెట్ ఏరియానే అమ్మాలి. కార్పెట్ ఏరియా అంటే అపార్ట్మెంట్లో ఏదైతే మనం యూస్ చేసుకుంటామో ఆ యూస్ చేసిన ఏరియానే మనం డబ్బులు పే చేయాలి అని చెప్పారనమాట. అంతకుముందు ఏం చేశారంటే వాట్ వీ పే ఫర్, మనం ఎంతైతే డబ్బులు కడుతున్నామో దాన్ని కరెక్ట్గా అక్కడ నెట్ ఏరియా ఉండేది కాదు. అట్లాగే మనం కట్టిన దానికి డబ్బులు దానికి మ్యాచ్ అయ్యేది కాదు. సో ఇవన్నీ సాల్వ్ చేసుకుంటూ రెరా తీసుకొచ్చిన యాక్ట్ వల్ల మనకి చాలా బెనిఫిట్ అయ్యింది. కార్పెట్ ఏరియా అంటే మనం ఈ పిక్చర్లో చూద్దాం. కార్పెట్ ఏరియా అంటే ఏంటి అంటే అపార్ట్మెంట్లో ఇంటర్నల్ పార్టీషన్ వాల్స్, రూమ్స్, అలాగే కిచెన్, టాయిలెట్స్, బాత్రూమ్స్, కబోర్డ్స్ అండ్ స్టేర్ కేస్ ఇవన్నీ కూడా ఇంటర్నల్, అంటే ఒక ఇంటర్నల్ వాల్స్తో పాటు, అంటే రెరాలో కొన్ని స్టేట్స్లో ఇంటర్నల్ వాల్స్ది కూడా కార్పెట్ ఏరియాలో ఇంక్లూడ్ చేశారు, కొన్ని ఏరియాలో ఇంటర్నల్ వాల్స్ది కూడా ఎక్స్క్లూడ్ చేశారు అనమాట. అకార్డింగ్ టు రెరా మనం చెక్ చేసుకోవాలి. దీనిలో ఏవేవైతే ఎక్స్క్లూడ్ అవుతున్నాయి అని అంటే ఎక్స్టర్నల్ వాల్స్, సర్వీస్ షాప్స్, బాల్కనీ, యుటిలిటీ ఏరియా, ఓపెన్ టెర్రస్, లిఫ్ట్, స్టేర్ కేస్, వరండా, ఫ్లవర్ బర్డ్స్ అండ్ క్లబ్ హౌస్ ఇవన్నీ కూడా అదర్ దాన్ నెట్ ఏరియా ఆఫ్ అవర్ అపార్ట్మెంట్ మనకి కార్పెట్ ఏరియాలో రావు. మనం నెక్స్ట్ ఏం చూద్దామంటే బిల్టప్ ఏరియా. అసలు బిల్టప్ ఏరియా అంటే ఏంటి? బిల్టప్ ఏరియా అంటే కార్పెట్ ఏరియా ప్లస్ ఎక్స్టర్నల్ వాల్స్ ప్లస్ బాల్కనీస్ ప్లస్ యుటిలిటీ ఏరియా. అంటే అపార్ట్మెంట్లో ఉన్న బాల్కనీ ఏరియా, యుటిలిటీ ఏరియా ఇవన్నిటిని కూడా బిల్టప్ ఏరియా అంటారనమాట. ఈ ఇమేజ్లో మీరు చూస్తే ఎక్స్క్లూడ్స్ ఓపెన్ టెర్రస్ ఏరియా, లిఫ్ట్ లాబీ, స్టేర్ కేస్, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఎక్సెట్రా. బిల్టప్ ఏరియాని మనం చెప్పుకున్నాము. బ్లూ కలర్లో చూడండి మీరు లైన్ కంప్లీట్గా యుటిలిటీ ఏరియా, అలాగే బాల్కనీ, ఎక్స్టర్నల్ వాల్స్ ఇవన్నీ కూడా బిల్టప్ ఏరియాలో వస్తాయి. జనరల్గా ఒక 1000 స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్ ఉందనుకోండి, నెట్ ఏరియా అంటే కార్పెట్ ఏరియా 1000 ఉంటే దానికి 10 to 15% మనకి యుటిలిటీ ఏరియా ఉంటుందన్నమాట. సో ఆ యుటిలిటీ ఏరియా, బాల్కనీ ఏరియా, ఎక్స్టర్నల్ వాల్స్ ఇవన్నింటినీ కలిపితే మనకి బిల్టప్ ఏరియా అని చెప్తాం మనం. ఇప్పుడు మనం సూపర్ బిల్టప్ ఏరియా అంటే ఏంటో తెలుసుకుందాం. సూపర్ బిల్టప్ ఏరియా అంటే అపార్ట్మెంట్కి ఆనుకొని ఉన్న, అంటే కారిడార్స్, లిఫ్ట్ లాబీస్, స్టేర్ కేసెస్, అట్లాగే జిమ్నాయిజం, మన క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఏదైతే కామన్ ఏరియా ఉంటుందో కామన్గా వాడేది, అంటే ఒక 100 అపార్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి, 100 అపార్ట్మెంట్స్ క్లబ్ హౌస్ వాడతారు, అలాగే జిమ్నాయిజం వాడతారు, స్విమ్మింగ్ పూల్ వాడతారు. ఇవన్నిటిని కన్స్ట్రక్షన్ చేసింది ఏదైతే ఉంటుందో కామన్గా వాడేది అన్నిటినీ కూడా సూపర్ బిల్టప్ ఏరియా అంటారు అనమాట. సూపర్ బిల్టప్ ఏరియా, కార్పెట్ ఏరియా, అట్లాగే బిల్టప్ ఏరియా మీరు ఈ ఇమేజ్లో క్లియర్గా చూడొచ్చు. కార్పెట్ ఏరియా ఏదైతే గ్రీన్ కలర్లో ఉందో అదంతా కార్పెట్ ఏరియా, దానికే మనం డబ్బులు పే చేయాలి. బిల్టప్ ఏరియా మన నాలెడ్జ్ గురించి, ఎక్స్టర్నల్ వాల్స్, యుటిలిటీ ఏరియా, అట్లాగే మన బాల్కనీస్ కూడా ఉంటాయి. సూపర్ బిల్టప్ ఏరియాలో కనుక చూస్తే కార్పెట్ ఏరియా, బిల్టప్ ఏరియా ప్లస్ లిఫ్ట్ స్పేస్, స్టేర్ కేసెస్, కారిడార్స్, జిమ్నాయిజం, క్లబ్ హౌసెస్ ఇవన్నీ కూడా, అంటే కామన్ ఏరియా ఏదైతే ఉందో అవన్నిటి కూడా మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 15 years కింద అపార్ట్మెంట్ని అట్లాగే ఇప్పుడు రీసెంట్గా ఉన్న అపార్ట్మెంట్ని కంపేర్ చేద్దాం. డిఫరెన్స్ ఏంటి అంటే ఒక ఫ్లాట్ ఒక 15 years బ్యాక్ 900 స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్ ఉంది, దాని వాల్యూ వచ్చేసి 30 lakh రూపీస్ అనమాట.
ఆ రోజు 3,333 రూపీస్కి స్క్వేర్ ఫీట్ కింద కొన్నాం మనం. రీసెంట్ వచ్చేసి ఒక ఫ్లాట్ 1,500 స్క్వేర్ ఫీట్ ఉంది, దాని వాల్యూ వచ్చేసి 45 లక్షలు అనమాట. రేట్ కనుక మీరు కంపేర్ చేస్తే 3,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్. మీరు పర్ స్క్వేర్ ఫీట్ రేట్ కనుక కంపేర్ చేస్తే ఈ రోజు ఉన్న ఫ్లాట్ చాలా తక్కువగా అనిపిస్తుంది. అట్లాగే 15 ఇయర్స్ బ్యాక్ ఉన్న ఫ్లాట్ చాలా ఎక్కువ రేట్ అనిపిస్తుంది. అది ఎందుకు అంటే మీ అందరు కూడా కంప్లీట్ రేట్ ఏదైతే ఉందో ఆ రేట్ని చూస్తున్నారు, ఆ రేట్ స్క్వేర్ ఫీట్ రేట్ని. అక్కడ బిల్టప్ ఏరియాకే అతను 3,333 స్క్వేర్ ఫీట్ కట్టాడు. మీ అందరికి గుర్తుంది కదా, బిల్టప్ ఏరియా అంటే ఓన్లీ ఎక్స్టర్నల్ వాల్స్, లోపల ఉన్న కార్పెట్ ఏరియా, దానికే అతను ఆ పేమెంట్ చేశారనమాట. వేరే న్యూలీ కన్స్ట్రక్టెడ్ వాళ్ళు కంప్లీట్ క్లబ్ హౌస్, జిమ్నాజియం, స్విమ్మింగ్ పూల్ ఇవన్నిటినీ కూడా కలిపి వాళ్ళు పే చేశారు. కామన్ ఏరియా అనేది ఏదైతే ఉందో సూపర్ బిల్టప్ ఏరియా, కార్పెట్ ఏరియా కంటే 10% to 15% బిల్టప్ ఏరియాకి యాడ్ అవుతుంది. అట్లాగే సూపర్ బిల్టప్ ఏరియాకి వచ్చేసి అరౌండ్ 20 to 30% యాడ్ అవుతుంది. అంటే ఓవరాల్గా మీరు కనుక ఒక 1,500 స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్ కొంటే దానిలో 30% వేసుకున్న అంటే బిల్టప్ ఏరియా, సూపర్ బిల్టప్ ఏరియా అంటే మీరు ఓన్లీ 1,150 స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంటే కొంటున్నట్టు మీరు గమనించాలి. బిల్డర్లు కూడా ఈ రెరా వచ్చిన తర్వాత ఎవ్రీ బ్రౌచర్లో మనకి కార్పెట్ ఏరియా ఎంత ఉంది, బిల్టప్ ఏరియా ఎంత ఉంది, అట్లాగే సూపర్ బిల్టప్ ఏరియా ఎంత ఉంది అనేది క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉన్నారు. మీ అందరూ అనుకోవచ్చు ఏ రేట్ అయితే ఉంది మళ్ళీ మనకి కదా ప్రాబ్లం అని. కానీ ఎప్పుడైతే కార్పెట్ ఏరియాకి మీరు స్టాంప్ డ్యూటీ కడతారో అది చాలా తక్కువ అయిపోతుంది అనమాట. ఇప్పుడు 40% ఏరియా ఏదైతే ఉందో ఆ 40% ఏరియాకి కూడా స్టాంప్ డ్యూటీ 7.6% కట్టాలంటే చాలా ఎక్కువ అవుతుంది. సో యాజ్ పర్ రెరా ఏం చెప్తుందంటే మీ కార్పెట్ ఏరియా ఏదైతే ఉందో తెలుసుకోండి, దానికే అమౌంట్ పే చేయని చెప్పింది అనమాట. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా అపార్ట్మెంట్ కొనాలని వెళ్ళినప్పుడు వాళ్ళతో క్లియర్గా మాట్లాడండి. మా కార్పెట్ ఏరియా ఎంత, మా బిల్టప్ ఏరియా ఎంత, మా సూపర్ బిల్టప్ ఏరియా ఎంత అనేది అన్ని క్లియర్గా తెలుసుకున్న తర్వాత మీరు హ్యాపీగా మీ కార్పెట్ ఏరియా ఏదైతే ఉందో దానికే మీరు పే చేయొచ్చు అనమాట. సో రెరా వచ్చిన తర్వాత ఇదంతా మ్యాండేటరీ అయింది కాబట్టి మీ డబ్బులు అన్నెసెసరీగా మీకు లేని దానికి కట్టకుండా మనకి రెరా అనేది సేవ్ చేసింది. సో కార్పెట్ ఏరియా తెలుసుకొని దానికే పే చేయండి. మంచి అపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోండి, మీ డ్రీమ్ హౌస్ని సొంతం చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.